హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్టీగా కొంచెం వెరైటీగా ఉండే తవ్వ ఫిష్ ఫ్రై తయారు చేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఎప్పుడు ఫిష్ ఫ్రైలు డీప్లో కానీ లేదంటే పులుసు అలా తయారు చేసుకుంటాం కదా, పులుసు చేసుకుంటాము, లేదంటే డీప్ ఫ్రైలు చేసుకుంటాం. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూసారనుకోండి, చాలా టేస్ట్గా ఉంది, వెరైటీగా ఉంది కూడా ఉందన్నమాట. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇందుకు వచ్చేసి చేపలండి నీట్గా కడిగేసుకొని కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి కారము, ఒక అర స్పూన్ వచ్చేసి పసుపు కూడా వేసుకుందాము, ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ కూడా వేసేసుకుందామండి. కొంచెం జీలకర్ర పౌడరు ఒక పావు స్పూన్ వేసేసుకొని సరిపోతుంది. కొంచెం జీలకర్ర పౌడర్ వేసేసుకున్నాం కదా, కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి, కొంచెం ఫ్లేవర్ కోసం అండి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి మనం ఒక 2-3 స్పూన్స్ వచ్చేసి కార్న్ఫ్లోర్ వేసుకుందాము. ఎందుకంటే చేపలకి పౌడర్ అంతా పట్టేదానికి బైండింగ్ కోసం అండి. ఒక 2-3 స్పూన్స్ అయితే సరిపోతుంది ఆ చేపల వరకు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్లేవర్ కోసం. ఓకే, ఇవన్నీ మొత్తము మనం చేప ముక్కలకు పట్టేలా మొత్తం కలుపుకోవాలన్నమాట. 2 సైడ్స్ అలా అలా తిప్పుతూ మొత్తం మనం వీడియోలో చూపించినట్టుగా మొత్తం వాటికి ఆ మసాలా పట్టేట్టుగా కలిపేసుకొని ఒక 1 అవర్ వచ్చేసి పక్కన పెట్టేసుకుందామండి. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదండి. కాకపోతే ఇప్పుడు మనం కలిపి పెట్టుకోవడం కొంచెం ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. మ్యారినేట్ చేసే వరకే మీకు కొంచెం పని పడుతుంది అనమాట. ఈలోపు మీరు వేరే వర్క్ చేసుకుంటూ తర్వాత వచ్చేసి ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. ఈలోపు ఇది కొంచెం మ్యారినేట్ అయిపోతుంది. చూస్తారా, వీడియోలో చూపించినట్టుగా 2 సైడ్స్ బాగా ఆ మసాలా అంతా పట్టేలా కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకోవడమేనండి. మనం వేసిన పౌడర్స్ మొత్తం ఆ చేపల వరకు అయితే సరిపోతాయి. మీరు ఏదైనా కొంచెం క్వాంటిటీ పెంచుకున్నారనుకోండి చేపల్ని, మీరు పౌడర్లు కూడా క్వాంటిటీ పెంచేసుకోండి. ఇప్పుడు 1 అవర్ వచ్చేసి మనం పక్కన పెట్టేసేద్దాము. తర్వాత వచ్చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుందాము. నా దగ్గర వచ్చేసి నాన్ స్టిక్ ఉందండి, అందువల్ల అది పెట్టాను. లేదంటే మీరు ఐరన్ కడాయి అలా ఉన్నా కూడా పర్లేదండి. ఐరన్ తవ్వ అయితే ఇంకా బాగా వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసేసి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను మొత్తము 1 బై 1గా అలా పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొంచెం పైనుండి కొంచెంగా ఆయిల్ వేసేసి మళ్ళీ వాటిని 1 సైడ్ కొంచెం కాలిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసేసుకోవాలి. చిన్నగా చేసేసుకోవాలండి, ముక్కలు విరగకుండా. చూసారా, 1 సైడ్ కొంచెం బాగా కాలిపోయాయి అన్నమాట. అలా బాగా మనం స్టవ్ మీద పొయ్యి మీద కాలుస్తాం చూడండి, అలాగ వస్తాయన్నమాట మనం ప్యాన్ ఫ్రై చేయడం వల్ల. అలా 2 సైడ్స్ కాల్చుకుంటూ మధ్య మధ్యలో కొంచెంసేపు అలా మూత పెడుతూ మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ స్టవ్ని వేయించుకోండి. చాలా టేస్ట్గా వస్తాయి కూడా. పిల్లలకు కొంచెం వెరైటీగా చేసి పెట్టినట్టు ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ టైం మీరు చేసేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ రూపంలో నాకు చెప్పండి. చూసారా, బాగా వేగిపోయాయి అన్నమాట. లోపల కూడా చాలా నీట్గా ఉడికిపోతాయండి. పచ్చిగా ఉంటాయేమని మీకేం డౌట్ అక్కర్లేదు, బాగా ఉడికిపోతాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి నిదానంగా వేయించుకుంటాం కాబట్టి బాగా మెత్తగానే లోపలంతా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఫ్లేవర్ కోసం ధనియా పౌడర్ వేసానండి. మళ్ళీ సెకండ్ టైం కూడా టర్న్ చేసేసుకొని సెకండ్ సైడ్ కూడా వేసేసుకోవాలి. కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకుని సరిపోతుందండి, ఎందుకంటే ముందుగా మనం అన్ని మసాలాలు వేసాం కాబట్టి ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే మనకు చేపల ఫ్రై రెడీ అయిపోయిందనమాట. డీప్ ఫ్రై కాకుండా ఎక్కువ నూనె పట్టకుండా చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీలో ఎంతమందికి చేపల ఫ్రై అంటే ఇష్టమో ఒక్కసారి కామెంట్లో పెట్టండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.